బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు భారతీయ జనతా పార్టీ ఎంతో భరోసా. కానీ బీజేపీకి కంగనా మాత్రం ఇప్పుడు దించుకోలేని భారంగా మారింది. అక్టోబర్ 1న ఉన్న హర్యానా ఎలక్షన్స్ కు హెడ్డేక్ గా మారింది. ఎందుకనుకుంటున్నారా? ఒక ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ ఎలా మాట్లాడిందంటే, బంగ్లాదేశ్ లాంటి సిచ్యువేషన్ ఇండియాలో జరగడానికి ఎంతో సమయం పట్టేది కాదు. నల్ల రైతు చట్టాలు వెనక్కి తీసుకోకపోయి ఉంటే రైతులు ఇప్పటిదాకా అక్కడే కూర్చొని ప్రొటెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అది జరుగుతున్నప్పుడు పక్కనే శవాలు వేలాడదీయబడ్డాయి, రేపులు కూడా జరిగాయి. అసలు వాళ్ళు రైతులే కాదు, వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళ వెనుక అమెరికా, చైనా లాంటి దేశాలున్నాయి. మన సుప్రీం లీడర్ ఇదంతా ముందే ఆలోచించి రైతుల మంచి కోరే ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకోవడం వలన అంత పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. जो बांग्लादेश में हुआ ना, वो यहाँ होते हुए भी देर नहीं लगनी थी. यहाँ पे जब फार्मर्स प्रोटेस्ट हुए, वहां पे लाशें लटकी थी, वहां पे रेप हो रहे थे, और वो किसान आज भी वहां बैठे हुए. उन्होंने कभी सोचा ही नहीं ये बिल वापस होगा. वो बड़ी लंबी प्लानिंग थी जैसे बांग्लादेश में हुई है. तो इस तरह के षड्यंत्र, और आपको क्या लगता है किसानों, चाइना, अमेरिका, इस तरह की जो विदेशी शक्तियां हैं वो यहाँ काम कर रही हैं. రైతులు దాదాపు సంవత్సరానికి పైగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేశారు. దేశం మొత్తం అటువైపు తిరిగి చూసింది. దాదాపు 700 మందికి పైగా రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే కదా. ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ 3 చట్టాలను వెనక్కి కూడా తీసుకుంది. ఆ చట్టాలను వెనక్కి తీసుకునే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రైతులకు క్షమాపణ చెప్పారు కూడా. అదే చట్టాల గురించి ఇప్పుడు కంగనా రనౌత్ మాట్లాడుతూ రైతులను టెర్రరిస్ట్ అంటూ లేబుల్ వేయడం కరెక్టేనా? అసలు ఇదేమి మొదటిసారి కాదు కంగనా రనౌత్ ఇలా మాట్లాడడం. గతంలో కూడా ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ కంగనా ఇచ్చింది. ఆ సమయంలో చాలా మంది ఖండించారు ఆమె మాటలను. 2020లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ టైంలో మహీందర్ కౌర్ అనే మహిళా రైతు ఫోటో పెట్టి, మరోపక్క షహీన్ బాగ్ లో సిఐఏ ప్రొటెస్ట్ చేస్తున్న బిల్కిస్ బానో ఫోటో పెట్టి, ఇలాంటి ఆడవాళ్లు 100 రూపాయలకు ప్రొటెస్ట్ కు వచ్చేస్తారు, ఈమె 2 ప్రొటెస్ట్లకు వెళ్ళింది అంటూ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ కు రెస్పాండ్ అవుతూ దిల్జిత్ దోసంగ్ అనే సింగర్ కమ్ యాక్టర్ మరో ట్వీట్ చేస్తూ క్రిటిసైజ్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ చేసే ఆల్ట్ న్యూస్ కంగనా రనౌత్ పోస్ట్ ను ఫాల్స్ న్యూస్ గా చెబుతూ, బిల్కిస్ బానో వేరు, మహీందర్ కౌర్ వేరు. బిల్కిస్ బానో సిఐఏ గురించి షహీన్ బాగ్ లో ప్రొటెస్ట్ చేశారు, మహీందర్ కౌర్ ఫార్మర్ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు అని క్లారిఫై ఇచ్చింది. బీబీసీ మహీందర్ కౌర్ ను ఇంటర్వ్యూ చేయగా ఆ వీడియోలో మహీందర్ కంగనాను తన ఊరికి వచ్చి అదే 100 రూపాయలు నేను ఇస్తాను, ఒక్కరోజు రైతు చేసే పని చెయ్యి అని చెప్తూ రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2021లో ఇంటర్నేషనల్ పాప్ స్టార్ రిహాన్నా ఫార్మర్స్ ప్రొటెస్ట్ గురించి ఒక ట్వీట్ చేస్తే ఆమెను కంగనా ఫూల్ అంటూ, ప్రొటెస్టర్స్ ను టెర్రరిస్టులు అంటూ ముద్ర వేస్తూ, మీరందరూ కలిసి దేశాన్ని విడదీసి చైనా కంట్రోల్లో ఇండియాను నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మరో వ్యాఖ్య చేసింది. అయితే వీటి ఫలితంగా జూన్ 6న 2024 చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ మహిళా పోలీస్ కుల్వీందర్ కౌర్ కంగనాను చెంప మీద కొట్టి, 100 రూపాయలకు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చేస్తారని అంటావా? ఆ రోజు ప్రొటెస్ట్ లో నువ్వు కూర్చున్నావా? మా అమ్మ కూర్చుంది అక్కడ అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. కంగనా అక్కడితో ఆగకుండా ఆ తర్వాత కూడా వీడియో స్టేట్మెంట్స్ లో, నేను సేఫ్ గానే ఉన్నాను, కానీ పంజాబ్ లో టెర్రరిజం పెరిగిపోతుంది, దాని గురించి ఏం చేద్దాం అంటూ ఇంకో వీడియో రిలీజ్ చేసింది. ఇలా మొదటి నుంచి ఆమె ఫార్మర్స్ ప్రొటెస్ట్ పట్ల, అంటే రైతుల నిరసన పట్ల ఆమె వ్యతిరేకంగానే ఉంది. ఇప్పుడు ఇలా బంగ్లాదేశ్ సంఘటన ఇక్కడ కూడా జరుగుతుంది అంటూ వెనక ముందు ఆలోచించకుండా ఇలాంటి మాటలు మాట్లాడేస్తోంది కంగనా. అయితే ఇప్పుడు బీజేపీ తనను డిస్ఓన్ చేసుకుంటుంది. హర్యానాలో ఎలక్షన్స్ ఉన్న కారణంగా బీజేపీ ఈ స్టేట్మెంట్స్ కు రెస్పాండ్ అవుతూ, కంగనా చేసిన వ్యాఖ్యలు బీజేపీ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు, కంగనాకు పార్టీ గురించి కానీ పార్టీ పాలసీల గురించి కానీ ఎక్కడ నోరు జారే అర్హత లేదు, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఔర్ సబ్కా ప్రయాస్ అనే మా పార్టీ మోటోను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఆమె ఇక ముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పి మందలించింది బీజేపీ పార్టీ. అయితే రైతు సంఘాలు తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. హర్యానా ఎలక్షన్స్ లో బీజేపీకి ఇది ఒక నష్టం చేకూరుస్తుందేమో అని ఏం చేయాలో తెలియక బీజేపీ పార్టీ తల పట్టుకొని కూర్చొనుంది. అయితే గతంలో కూడా నూపూర్ శర్మ అనే బీజేపీ లీడర్ అఫెన్సివ్ కామెంట్స్ చేయడం వల్ల ఆమెను బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. కానీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కావడం వల్ల సస్పెండ్ ఎలా చేయాలి అని బీజేపీ ఆలోచిస్తుంది. అయితే ఈ వ్యాఖ్యలు కంగనాను సస్పెండ్ దాకా తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే ఆమె ఎందుకో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే కిందటిసారి కామెంట్స్ చేసినప్పుడు ఆమెది ఒక మూవీ రిలీజ్ అయింది. మూవీ పేరు తేజస్. 70 కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన ఆ మూవీకి 4.2 crores రిటర్న్ వచ్చాయి. అయితే ఇప్పుడు కంగనా నటించిన ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ కావాల్సింది. ఈ మూవీలో కంగనా ఇందిరాగాంధీ పాత్ర పోషించారు. ఆ సినిమాకు హైప్ రావడం కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తూ జనాలను ఆకట్టుకోవాలని అనుకుందో ఏమో కానీ అక్టోబర్ 1న జరిగే హర్యానా ఎలక్షన్స్ కు మాత్రం చాలా పెద్ద నష్టం అయితే బీజేపీకి గిఫ్ట్ గా ఇస్తుంది కంగనా. బీజేపీ పార్టీ మందలింపు మాటలు విన్నాక కంగనా, నేను మాట్లాడిన మాటలే ఫైనల్ అని అనుకోను, నేను మాత్రమే పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాను అని నేను అనుకోవట్లేదు, నా వలన పార్టీకి ఎలాంటి నష్టమైనా కలుగుతుంది అంటే అందరికంటే ముందు బాధపడే వాళ్ళలో నేనే ఉంటాను అంటూ పార్టీని క్షమాపణ అడిగింది
కానీ ఎక్కడ రైతులను క్షమాపణ అడగలేదు. తను చేసిన ఈ వ్యాఖ్యలను ఇంకా సమర్థించుకుంటూనే ఉందా? అయితే కంగనా ఇకనైనా రైతుల గురించి ఖలిస్తానీ, టెర్రరిస్ట్ ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది. మీరేమంటారో కామెంట్లో రాయండి. ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.